Hello. Now this is your continuation. Next one. Okay. Is it okay now? Is it okay? Okay. Now I'm just continuing your problem. So here the problem is it's due to power fluctuations. So we got some problem. So let us continue the same. So now we are at third problem of your quiz. It is double integral, that is a change of order of integration. For that, I would like to give you how you are going to construct a diagram corresponding to that. So just I show you like this. Once again, in order to draw the diagram, x values, y values, so you just locate the points corresponding to these values on the diagram here. So just I am drawing, it is nothing but y equal to e power x. That is your curve corresponding to the given data. Now at x equal to 1, we have drawn one straight line, and y equal to 1 also we have drawn one straight line. Now after getting that, are you going to get any common area? That common area of integration. Yes, we got one common area of integration and just you shade it. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి ప్రీవియస్లో ఇచ్చిన వేరియబుల్స్ అంటే లిమిట్స్లలో దేనికి వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ వేరియబుల్కా వై వేరియబుల్కా? ప్రీవియస్లో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో వై వేరియబుల్కి వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ వేరియబుల్కి వేరియబుల్స్ రావాలి. సో ఏ వేరియబుల్కి అయితే లిమిట్స్ వేరియబుల్లలో ఉండాలో దాని ప్యారలల్గా ఒక పీక్యూ స్ట్రిప్ అనేది డ్రా చేస్తారు. సో ఇప్పుడు ఎక్స్కి వేరియబుల్ కావాలి కాబట్టి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక స్ట్రిప్ ఈ కామన్ ఏరియాలో డ్రా చేయండి. ఆ డ్రా చేసిన తర్వాత ఎట్ పి వాట్ విల్ బి ద ఎక్స్ వాల్యూ. సో ఎట్ పి ద ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందనంటే మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందన్నది ఒక్కసారి చూడండి. ఎట్ పి ఎక్స్ వాల్యూ, సో యు ఆర్ గెటింగ్ ఎట్ పి ఎక్స్ వాల్యూ అని అంటే అది ఆ ఎక్స్ వాల్యూ అనేది మనం గీసిన వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్కి పాయింట్ టచ్ అవుతుంది కాబట్టి, సో ఎట్ పి ఎక్స్ అన్నప్పుడు వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాగరిథమ్ ఆఫ్ వై అవుతుంది. అట్లాగే ఎట్ క్యూ వాట్ విల్ బి ద ఎక్స్ వాల్యూ. సో ఆ క్యూ అనే పాయింట్ చూడండి, ఎక్స్ వాల్యూ 1 అనే పాయింట్ దగ్గర టచ్ అవుతున్నది. సో వీ గాట్ హియర్ ఇట్ ఈస్ ఎట్ పి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్, ఎట్ క్యూ ఎక్స్ వాల్యూ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్. సో కరస్పాండింగ్ టు దట్ యువర్ ఎక్స్ లిమిట్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లాగరిథమ్ ఆఫ్ వై టు 1 అన్నట్టుగా ఉంది. లాగరిథమ్ ఆఫ్ వై టు 1. సో ఎక్స్ లిమిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు వై లిమిట్స్ రావాలి. వై లిమిట్స్ రావాలి అని అంటే ఆ స్ట్రిప్ అనేది కామన్ ఏరియాలో ఎట్లా మూవ్ అవుతుందో చూడండి. సో కామన్ ఏరియాలో ఎట్లా మూవ్ అవుతుంది? యూ జస్ట్ లుక్ ఎట్ యువర్ కామన్ ఏరియా. అక్కడ మూవ్ అయ్యేది ఎట్లా మూవ్ అవుతుందని అంటే ఆ వై వాల్యూ ఎట్లా మూవ్ అవుతుందో చూడండి. సో వై వాల్యూ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, మ్యాక్సిమం ఎక్కడ దాకా పోతుంది అని అంటే ఈ పవర్ 1 వరకు వెళ్తుంది. సో వై లిమిట్స్ ఆర్ నథింగ్ బట్ 1 to e power 1. e power 1 is nothing but e power e. సో మనకి లిమిట్స్ మనకి ఎట్లా వచ్చాయి దీనికి సంబంధించింది అని అంటే y లిమిట్స్ 1 to e and x లిమిట్స్ log y to 1. సో యువర్ రైట్ ఆప్షన్ ఇస్ నథింగ్ బట్ బి. బి రైట్ ఆప్షన్ అది. ఓకే, సో అట్లాగే ఫోర్త్ ప్రాబ్లంకి వస్తున్నాను నేను. ఇట్ ఈస్ అ డబల్ ఇంటిగ్రల్ xy dx dy over the region bounded by x-axis, ordinate x equal to 2a and parabola x square equal to 4ay అని అన్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆ డబల్ ఇంటిగ్రల్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ డబల్ ఇంటిగ్రల్ డెఫినెట్లీ వీ రిక్వైర్ 2 లిమిట్స్
టూ వేరియబుల్ లిమిట్స్. సో ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 2a అనేది ఒకటే ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ ఈస్ టేకింగ్ 0 to 2a ఎక్స్ లిమిట్స్. మరి y వాల్యూస్ మనకి ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొక ఈక్వేషన్ ఏదైతే ఇచ్చారో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay అని ఏదైతే ఇచ్చారో అప్పుడు ఏం చేస్తారు అని అంటే y వాల్యూ 0 to మూవ్ అయ్యి ఎక్స్ స్క్వేర్ బై 4a. సో y వాల్యూ 0 to x square by 4a. ఈ రెండు లిమిట్స్ తీసి ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేయండి. డూ ద సింప్లిఫికేషన్, యూ విల్ గెట్ ద ఆన్సర్ a power 4 by 3. It is the C option. Now fifth problem. The limits of integration of double integral x square plus y square of dx dy over the domain bounded by y equal to x square and y square equal to x. వాళ్ళు ఏమడుగుతున్నారు ప్రాబ్లంలో? ఓన్లీ లిమిట్స్ అడుగుతున్నారు. అంటే లిమిట్స్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ అంటే వీడియో లెసన్స్ కనుక కరెక్ట్గా కనుక వింటే లిమిట్స్ మనకి ఏమి ఇవ్వకుండా రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. దెన్ హౌ టు క్యాలిక్యులేట్ ద లిమిట్స్? ఓన్లీ ద థింగ్ ఈస్ ఫస్ట్ యూ సాల్వ్ దోస్ టూ ఈక్వేషన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎక్స్ వాల్యూస్. సో ఆ రెండింటిని సాల్వ్ చేయండి. మీకు ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయంటే 0 and 1 అని వస్తుంది. సో ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to 1. మరి y లిమిట్స్ ఏమవుతాయి అంటే ఆల్రెడీ వాళ్ళే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నారు, y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నారు. సో y ఈక్వల్ టు ఏమవుతుందంటే ఒకటి రూట్ ఎక్స్ అవుతుంది, ఇంకొకటి y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఒకటి అవుతుంది. మరి ఈ రెండిట్లలో వాట్ ఈస్ ద లోవర్ లిమిట్? ఏం లేదు, ఎక్స్ వాల్యూ ఒకటి సబ్స్టిట్యూట్ చేయండి. దాంట్లో ఏదైతే చిన్న వాల్యూ ఉంచుతుందో అది లోవర్ లిమిట్ అవుతుంది, మిగతాది పెద్ద వాల్యూ అవుతుంది. సో అక్కడ ఏమవుతుందంటే ఎక్స్ లిమిట్స్ 0 to 1, y లిమిట్స్ ఏమవుతాయంటే రూట్ ఎక్స్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఆప్షన్ ఈస్ ఏ, ఫిఫ్త్ వన్ ఏ ఆప్షన్. రైట్. కమింగ్ టు ద సిక్స్త్ ప్రాబ్లం. ట్రిపుల్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ వైజెడ్ డీజెడ్ డివై డిఎక్స్. ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇచ్చినప్పుడు లిమిట్స్ చూడండి అన్నీ మనకి రియల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దానికి రివర్స్లో రండి. అంటే డీజెడ్ డివై డిఎక్స్ అంటే ఫస్ట్ది ఎక్స్ ఇంటిగ్రల్, నెక్స్ట్ వై ఇంటిగ్రల్, నెక్స్ట్ జెడ్ ఇంటిగ్రల్. సో ఫస్ట్ ఇంటిగ్రల్స్ని అలాగే ఉంచేసి లాస్ట్ ఇంటిగ్రల్ తోటి ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళండి. సో ముందు జెడ్ తోటి ఇంటిగ్రేషన్, నెక్స్ట్ వై ఇంటిగ్రేషన్, నెక్స్ట్ ఎక్స్ ఇంటిగ్రేషన్. సో యు ఆర్ గెటింగ్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1. సి ఈక్వల్ మన సి అనే ఆప్షన్ అది. సిక్స్త్ వన్. సెవెంత్ వన్కి వస్తున్నా. డబల్ ఇంటిగ్రల్ ఆర్ క్యూబ్ డిఆర్ డి థీటా ఓవర్ ద రీజియన్ ఇంక్లూడెడ్ బిట్వీన్ ద సర్కిల్స్ ఆర్ ఈక్వల్ టు 2 sin theta అండ్ ఆర్ ఈక్వల్ టు 4 sin theta అన్నారు. యాక్చువల్లీ దిస్ ప్రాబ్లమ్ ఈస్ గివెన్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్. సో మనకి డబల్ ఇంటిగ్రల్ రావాలి అని అంటే వాట్ ఆర్ ద వేరియబుల్స్ ఇన్ పోలార్ కోఆర్డినేట్స్? 2 వేరియబుల్స్. ఒకటి ఆర్ ఉంటుంది, ఇంకొకటి తీటా ఉంటుంది. అవునా? ఆర్ ఒకటి, తీటా ఒకటి. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన దాంట్లో ఆర్ తీటాకి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ వాళ్ళే ఆర్ లిమిట్స్ ఇచ్చారు. మనకు ఆర్ లిమిట్స్ ఎట్లా ఉన్నాయి? 2 sin theta టు 4 sin theta అన్నారు. ఆర్ లిమిట్స్ వచ్చాయి. మనకి తీటా లిమిట్స్ రావాలి. గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ, అంటే మ్యాక్సిమం మనకి ఏ అడిషనల్ టర్మ్స్ ఏమి ఇవ్వకుండా ఉండి ఓన్లీ పోలార్ కోఆర్డినేట్స్కి చేంజ్ చేయాలి అని అంటే ద అల్టిమేట్ తీటా వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ 0 to π/2. సో మనకి బి ఆప్షన్ 0 to π/2 అండ్ ఇంకొకటి 2 sin theta టు 4 sin theta. అక్కడ మనకి ఆర్ క్యూబ్ అలాగే ఉంటుంది. డిఆర్ డి థీటా మనం యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తాం. వాళ్ళే ఆల్రెడీ అక్కడ డిఎక్స్ డివై అని ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ డిఆర్ డి థీటా ఉంది కాబట్టి దాన్ని ఏం చేంజ్ చేయకుండా ఓన్లీ లిమిట్స్ మాత్రం ఫైండ్ అవుట్ చేస్తారు. సో అది సెవెంత్ దానికి బి ఆప్షన్ అది. అండ్ ఎయిత్ దన్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ డిజెడ్ డివై డిఎక్స్ వేర్ వి ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ బౌండెడ్ బై ద కోఆర్డినేట్స్ ప్లేన్స్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఏ. ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇచ్చేసి ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ దట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ వాల్యూ. నో లిమిట్స్ ఆర్ గివెన్ బట్ దే హ్యావ్ గివెన్ వన్ ఈక్వేషన్. మీకు మళ్ళీ గుర్తు చెప్తున్నాను, ఈ ఒకటే ఈక్వేషన్లోంచి 3 వేరియబుల్ లిమిట్స్ ఎట్లా వస్తాయంటే స్టార్ట్ విత్ జెడ్ వేరియబుల్. అంటే జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఏ అని అన్నారు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే జెడ్ ఈక్వల్ టు ఏ అన్నారు. లోవర్ లిమిట్ మనకి ఏమి ఇవ్వలేదు. సో బెటర్ యు ఆర్ స్టార్టింగ్ విత్ 0. సో 0 to a. అట్లాగే వై లిమిట్స్ 0 to a,
జెడ్ లిమిట్స్ 0 to a, అంటే ఎక్స్ వై జెడ్ ఆ మూడింటికి సంబంధించింది ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేయండి. సో దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈజ్ సి ఆప్షన్ a⁵. ఓకే, నైన్త్ దానికి వస్తాను. నైన్త్లో ద వాల్యూ ఆఫ్ డబల్ ఇంటిగ్రల్ 0 to 3 0 to 2 4 - y హోల్ స్క్వేర్ dy dx అన్నారు. సో లిమిట్స్ రియల్ నెంబర్స్లో ఉన్నాయి మనకి. సరే, అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే అక్కడ మనకి ఏమీ ఇవ్వలేదు, ఎక్స్ అనే టర్మ్ ఏం కనబడట్లేదు, 4 - y హోల్ స్క్వేర్ అన్నారు. నేను సింపుల్గా ఏం చేస్తానంటే dy dx అన్నప్పుడు ఫస్ట్ది ఎక్స్ ఇంటిగ్రల్ అవుతుంది, సెకండ్ది వై ఇంటిగ్రల్ అవుతుంది. జస్ట్ దాన్ని సింప్లిఫై చేసుకుంటూ పోండి, మీకు ఆ ఆప్షన్స్లలో ఏ ఆన్సర్ రాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి, నన్ అనే ఆప్షన్ ఉంటుంది, అది తీసేసుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు 10th ప్రాబ్లం, డబల్ ఇంటిగ్రల్ xy డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 1 - y స్క్వేర్ dx dy ఓవర్ ద పాజిటివ్ క్వాడ్రాంట్ ఆఫ్ ద సర్కిల్ x² + y² = 1. అంటే డబల్ ఇంటిగ్రల్ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయమంటున్నారు, ఓన్లీ పాజిటివ్ క్వాడ్రాంట్లోనే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు లిమిట్స్ కావాలి మనకి, వాళ్ళు ఒకటే ఈక్వేషన్ ఇచ్చారు, లిమిట్స్కి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఫస్ట్ యూ క్యాలిక్యులేట్ y² ఈక్వల్ ఏమవుతుందంటే 1 - x² అవుతుంది. అప్పుడు y లిమిట్స్ ఏమవుతాయంటే 0 to అండర్ రూట్ ఆఫ్ 1 - x². ఓన్లీ యూ ఆర్ టేకింగ్ పాజిటివ్ క్వాడ్రాంట్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ రావాలంటే ఏం చేస్తాం, అక్కడ y = 0 సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ x లిమిట్స్ ఆర్ 0 to 1. సో జస్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి, ఆన్సర్ ఈస్ 1/6 వస్తుంది. అంటే 10th ప్రాబ్లంకి యువర్ రైట్ ఆప్షన్ ఈస్ ఏ. ఓకే, now coming to 11th problem, double integral 0 to 1 and 1 to 2 xy dy dx. సేమ్ ఆ dy dx అన్నప్పుడు సో ఫస్ట్ x ఇంటిగ్రల్, సెకండ్ y ఇంటిగ్రల్ చేసేయండి. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇస్ 3/4. 12th ప్రాబ్లం, డబల్ ఇంటిగ్రల్ 0 to 2 0 to x x + y dx dy అన్నారు. సేమ్ మనకి లిమిట్స్ అనేది ఒకటి వేరియబుల్లో ఉంది కాబట్టి సో దాన్ని సెకండ్ ఇంటిగ్రల్ y లిమిట్స్ అవి, ఫస్ట్ ఇంటిగ్రల్ x లిమిట్స్, జస్ట్ సింప్లిఫై చేయండి, ఆన్సర్ ఈస్ 4. 13th ప్రాబ్లం, డబల్ ఇంటిగ్రల్ 0 to 2 అండ్ అనదర్ ఇంటిగ్రల్ y/2 to 1 e⁻x² dx dy. సో ఒక లిమిట్స్ మనకి వైలలో ఇచ్చారు అంటే అవి దేనికి సంబంధించింది, ఎక్స్ లిమిట్స్. సో ఫస్ట్ ఇంటిగ్రల్ y లిమిట్స్, సెకండ్ ఇంటిగ్రల్ x లిమిట్స్. ముందు x తోటి ఇంటిగ్రేషన్ చేయండి. అయితే ఇక్కడ e⁻x² అని ఉంది కాబట్టి అది సింప్లిఫై చేయాలంటే యూ సపోజ్ దట్ x² = t అనుకొని స్టార్ట్ చేయండి, ఆ తర్వాత లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫైనల్గా మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే e-1 అని వస్తుంది. ఓకే, 14th one, in double integral y = 0 to 1 and x = y⁻3/2 y⁻2/3 అన్నారు. సేమ్ ఆల్రెడీ వాళ్ళే y ఇంటిగ్రల్ x ఇంటిగ్రల్ అని ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా ముందు x తోటి ఇంటిగ్రేషన్ చేయండి, దాని తర్వాత y తోటి ఇంటిగ్రేషన్ చేస్తారు. యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈస్ 1/5. 15th ప్రాబ్లం, డబల్ ఇంటిగ్రల్ 0 to a and 0 to అండర్ రూట్ ఆఫ్ a² - y² dx dy. సేమ్ ఇదే మోడల్లో ఒకటి వేరియబుల్లో ఉంది కాబట్టి వైలలో ఉంది కాబట్టి అది x లిమిట్స్ అవుతాయి, ఫస్ట్ ఇంటిగ్రల్ y ఇంటిగ్రల్ అవుతుంది. జస్ట్ దాన్ని సింప్లిఫై చేసుకుంటూ పోండి, మనకు వచ్చే ఆన్సర్ πa²/4. వన్ మోర్, 16th ప్రాబ్లం, ఇంటిగ్రల్ 0 to a అండ్ ఇంటిగ్రల్ 0 to రూట్ ఆఫ్ ay xy dx dy. సేమ్ ఇదే మోడల్లో సింప్లిఫై చేయండి, a⁴/6 అని వస్తుంది. 17th ప్రాబ్లం, ట్రిపుల్ ఇంటిగ్రల్ xy² dz dy dx. మనకి ఆ లాస్ట్ ఇచ్చిన ఆర్డర్ని రివర్స్ చేయండి, dz dy dx అంటే అప్పుడు మనకి ఏమవుతుందనంటే ఫస్ట్ x ఇంటిగ్రల్, నెక్స్ట్ y ఇంటిగ్రల్, నెక్స్ట్ z ఇంటిగ్రల్. సో మీకు ఆన్సర్ వచ్చేసి 26, అది ఆప్షన్. 18th one, ట్రిపుల్ ఇంటిగ్రల్ -1 to 1 -2 to 2 -3 to 3 dx dy dz. సేమ్ అదే మోడల్లో సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇస్ 48. అండ్ వన్ మోర్, 19th, ట్రిపుల్ ఇంటిగ్రల్ 0 to 1 0 to 1 - x 0 to 1 - x² - y² ఆఫ్ dz dy dx. ఇవి దేనికి సంబంధించిన అంటే ముందు లిమిట్స్ చూడండి,
హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ థర్డ్ ఇంటిగ్రల్ మీద ఉంది. అక్కడ XYలలో ఉన్నాయి కాబట్టి అవి జెడ్కి సంబంధించిన లిమిట్స్. సో నెక్స్ట్ మనకి మిగిలింది XYలే కాబట్టి సెకండ్ ఇంటిగ్రల్ Y ఇంటిగ్రల్, ఫస్ట్ ఇంటిగ్రల్ X ఇంటిగ్రల్. సో సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 1/3. 20 ప్రాబ్లం. నాకు తెలిసి చాలామందికి అంటే ప్రాబ్లమ్ వచ్చేది ఎక్కడ అంటే అన్ని ప్రాబ్లమ్స్ మంచిగానే చేస్తున్నారు కానీ ఒక చేంజింగ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా టెన్షన్ ఏం పడకండి. కొంచెం మనకి ఇచ్చిన దాన్ని బట్టేసి ఏమొస్తుందన్నది చూస్తే సరిపోతుంది. ఒకసారి 20 ప్రాబ్లం చూడండి. ద ఇటరేటెడ్ ఇంటిగ్రల్ ఫర్ డబుల్ ఇంటిగ్రల్ -1 to 1 అండ్ 0 to అండర్ రూట్ ఆఫ్ 1 - x² f(x, y) dy dx అన్నారు. అంటే ఆర్డర్‌ని చేంజ్ చేస్తే మనకి ఎలాంటి ఇంటిగ్రల్ వస్తుంది అని అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. x లిమిట్స్ ఏమున్నాయో చూడండి. యువర్ x లిమిట్స్ ఆర్ -1 to 1. -1 to 1. y లిమిట్స్ ఎట్లా ఉన్నాయి? 0 to అండర్ రూట్ ఆఫ్ 1 - x². ఇది మనకిచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఒక గ్రాఫ్ డ్రా చేస్తున్నా. ఏం లేదు, ముందు కొన్ని పాయింట్స్ పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఏం అడుగుతున్నారు? x యాక్సిస్ మీద 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3, అట్లాగే y యాక్సిస్ మీద 1, 2, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వచ్చేసి 3. మనకి నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి x యాక్సిస్కి నెగిటివ్ అంటే -1, -2 అట్లా మనకి -3 అన్నట్టుగా ముందు ఒక గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. అంటే ఇక్కడ మామూలుగా ఒక డయాగ్రామ్ అనేది తీసుకున్నాను నేను. ఈ మోడల్ పాయింట్స్ లొకేట్ చేశాను. ఇప్పుడు అక్కడ ఇచ్చిన పాయింట్స్ చూడండి. x = -1 అన్నారు. సో -1 దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఒక లైన్ డ్రా చేసేయండి. x = -1 దగ్గర నేను ఒక లైన్ డ్రా చేశాను. అట్లాగే x = 1, ఆ 1 దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసేయండి. x = 1 దగ్గర కూడా నేను ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు y వాల్యూ చూడండి. y = 0 అంటే దాని అర్థం ఏంటి? కంప్లీట్ x యాక్సిస్ ఉంటుంది. ఇంకొకటి ఉంది, y = అండర్ రూట్ ఆఫ్ 1 - x². దాన్ని ఈజీగా ఉండడానికి ఏం చేస్తారంటే స్క్వేర్ చేయండి. y² = 1 - x² అవుతుంది. లేదా x² + y² = 1 అని అవుతుంది. ఇది ఎట్లా ఉందంటే x² + y² = r² టైప్లో ఉంది. అంటే సర్కిల్ ఈక్వేషన్ ఇది. సో మనకి అన్ని సైడ్లలో రేడియస్ అనేది 1 వచ్చేటట్టుగా ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. సో నేను ఇట్లా సర్కిల్ డ్రా చేశాను చూడండి. అన్ని సైడ్లలో సర్కిల్కి రేడియస్ అనేది ఈక్వల్లో ఉండాలి. అంటే ఎటు చూసినా కానీ ఆరిజిన్ నుంచి మనకి 1 వచ్చేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం తీసిన లైన్స్కి మనకి ఎట్లా ఉన్నాయన్నది చూడండి. కామన్ ఏరియా మొత్తం వస్తుందండి. ఆ అప్పర్ సర్కిల్ ఉంది కదా, అప్పర్ సర్కిల్ మొత్తం కామన్ ఏరియా వస్తుంది. అప్పర్ సర్కిల్ మొత్తం కామన్ ఏరియా. ఇప్పుడు ఈ కామన్ ఏరియాలో మనకి ఇచ్చిన ఇంటిగ్రల్కి ఇంతకుముందు అంటే ఇచ్చిన ప్రాబ్లంలో y వేరియబుల్ లిమిట్స్ ఎట్లా ఉన్నాయంటే ఎక్స్లలో ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి x వేరియబుల్ లిమిట్స్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు వేరియబుల్లలో ఉండాలి. ఏ వేరియబుల్ అంటే ఏ వేరియబుల్కి అయితే ఇప్పుడు మనకి లిమిట్స్ వేరియబుల్లలో రావాలో దానికి ప్యారలల్గా ఒక స్ట్రిప్ డ్రా చేయాలి. ఇప్పుడు మనకి x వేరియబుల్కి లిమిట్స్ వేరియబుల్లలో ఉండాలి కాబట్టి x యాక్సిస్కి ప్యారలల్గా ఉండేటట్టుగా ఒక స్ట్రిప్ డ్రా చేసేయండి. ఒకదాన్ని p అనుకుంటాం, ఇంకొక దాన్ని q అనుకుంటాం. సో p దగ్గర x వాల్యూ ఏముందో చూడండి. ఇది ప్రాబ్లం నెంబర్ 20కి సంబంధించింది కాబట్టి సో p దగ్గర చూడండి. x వాల్యూ ఎట్ p అంటే మనకి ఇటు నెగిటివ్ సైడ్లో కనబడుతుంది. నెగిటివ్ సైడ్లో అని అంటే మనకి ఇది ఒక సర్కిల్ ఈక్వేషన్. అది కంప్లీట్ సర్కిల్ ఈక్వేషన్లో x² + y² = 1 అన్నప్పుడు దాంట్లోంచి ఓన్లీ x = ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ 1 - y² అవుతుంది. అయితే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి దానికి ఏం చేస్తామంటే మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 - y² అంటాం. ఎందుకంటే ఆ సర్కిల్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లో కనబడుతూ ఉంది.
అందుకని మనకు అట్లాగే క్యూ దగ్గర చూడండి, వాట్ విల్ బి ద ఎక్స్ వాల్యూ. ఆ క్యూ అనే పాయింట్ ఎట్లా ఉందంటే మళ్ళీ ఆ సర్కిల్ మీదనే కనబడుతుంది. ఆ సర్కిల్ మీద అంటే మళ్ళీ అదే ఈక్వేషన్ x² + y² = 1 అన్నప్పుడు ఓన్లీ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 - y² రైట్ సైడ్లో తీసుకుంటున్నాం కాబట్టి అది పాజిటివ్ వాల్యూ. సో మనకి ఎక్స్ లిమిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ ఎట్లా ఉన్నాయి అని అంటే -1 - 1 y² √2 √1 - y². సో ఇవి మనకి ఎక్స్ లిమిట్స్కి సంబంధించినవి కంప్లీట్గా. సో ఎక్స్ లిమిట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వై లిమిట్స్ రావాలి. వై లిమిట్స్ రావాలంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ స్ట్రిప్ అనేది కామన్ ఏరియాలో ఎక్కడి దాకా మూవ్ అవుతుందో చూడండి. సో కామన్ ఏరియాలో ఎక్కడి దాకా మూవ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ ఓన్లీ కామన్ ఏరియానే చూడాలి. వై లిమిట్స్ ఒకటి మనకి ప్రాబ్లం నెంబర్ 20కి సంబంధించింది కాబట్టి డౌన్ సైడ్కి రాలేదు కామన్ ఏరియా, ఓన్లీ అప్పర్ సైడ్లో అంటే 0 నుంచి మ్యాక్సిమం ఎక్కడ దాకా మూవ్ అవుతుందంటే 1 వరకే మూవ్ అవుతుంది. జస్ట్ ఆ డయాగ్రామ్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. సో వై లిమిట్స్ 0 to 1, ఎక్స్ లిమిట్స్ ఆర్ -√1 - y² to +√1 - y². అవి మనకు సంబంధించిన లిమిట్స్. అవి అంటే ఆర్డర్ చేంజ్ చేసిన తర్వాత వచ్చే లిమిట్స్. ఇంకొకటి చూద్దాం, 21st ప్రాబ్లం. The iterated integral for integral 0 to 1 and integral y = x² to x f of x, y dy dx after changing the order of the integration. సో ఎవరన్నా ఫాలో కాని వాళ్ళు ఉంటే ఇదొకసారి మళ్ళీ వినండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారో చూద్దాం. ఎక్స్ లిమిట్స్ ఏంటి? ఇక్కడ 21 ప్రాబ్లంలో ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to 1. వై లిమిట్స్ ఏమి ఇచ్చారు? ఆల్రెడీ మెన్షన్ చేసింది x² to x అని ఇచ్చారు మనకి. సో ఎక్స్ లిమిట్స్, వై లిమిట్స్. నేను గ్రాఫ్ డ్రా చేస్తా. ఫస్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఏం చేయండి అని అంటే కొన్ని పాయింట్స్ పెట్టుకోండి. 1 2 3, అట్లాగే 1 2 3. సో వై యాక్సిస్ మీద కూడా 1 2 కొన్ని పాయింట్స్ అట్లా జస్ట్ ఊరికే అట్లా పాయింట్స్ పెట్టుకోండి. ఊరికే నేను ఇట్లా డయాగ్రామ్ డ్రా చేస్తున్నా, ఇట్లా ఈ మోడల్గా పాయింట్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఎక్స్ లిమిట్ చూడండి, x = 0 అన్నారు. x = 0 అంటే ఏంటి? కంప్లీట్ వై యాక్సిస్, అంటే వై యాక్సిస్ మొత్తం వస్తుంది. దాని తర్వాత x = 1 అన్నారు. ఆ 1 దగ్గర నేను ఏం చేస్తానంటే ఒక లైన్ డ్రా చేస్తున్నా. x = 1 దగ్గర నేను ఒక లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ దగ్గరకు వస్తున్నా, y = x² అన్నారు. ఎప్పుడైనా కానీ ఒక వేరియబుల్ స్క్వేర్లలో ఉంది అంటే అది పారాబోలాకి సంబంధించింది. అంటే x² = y టైప్లో ఉంది. ఇట్ ఈస్ ఎ పారాబోలా ఈక్వేషన్ సిమెట్రిక్ అబౌట్ వై యాక్సిస్. అంటే స్క్వేర్ లేకుండా ఏదైతే వేరియబుల్ ఉందో దానికి సిమెట్రిక్ అన్నట్టు. సో ఇప్పుడు వై యాక్సిస్కి సిమెట్రిక్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇట్లా ఒక y = x² సంబంధించింది అది వచ్చింది, దానికి సంబంధించింది నేను x² = y అని రాస్తున్నా. ఓకేనా? అట్లాగే ఇంకొకటి y = x అని అన్నారు. y = x ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నట్టు. నేను ఒక లైన్ డ్రా చేశాను. సో y = xకి సంబంధించింది. ఇప్పుడు ఈ రెండిట్లలో మనకి కామన్గా ఉండేది ఒకటి ఈజీగా కనబడుతుంది ఆ డయాగ్రామ్లో. సో ఆ కామన్ ఏరియాని మొత్తాన్ని నేను షేడ్ చేస్తా, కంప్లీట్గా షేడ్ చేశాను. ఓకే, ఇప్పుడు స్ట్రిప్ మీరు ఎట్లా డ్రా చేస్తారో చెప్పండి. స్ట్రిప్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలా, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండాలా చెప్పండి. మనకి ఇచ్చిన ఇంతకుముందు లిమిట్స్ ఎట్లా ఉన్నాయంటే x = 0 to 1 ఉంది, y = x² to x అని ఉంది. అంటే ఇంతకుముందు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో వై లిమిట్స్ ఎట్లా ఉన్నాయంటే వేరియబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఆర్డర్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ లిమిట్స్ అనేది వేరియబుల్లో ఉండాలి. ఎక్స్ లిమిట్స్ వేరియబుల్లో ఉండాలి కాబట్టి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ డ్రా చేయండి. సో నేను ఆ స్ట్రిప్లలో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక PQ అనేది నేను డ్రా చేస్తున్నా. ఇప్పుడు P దగ్గర ఏముందో చూడండి. ఎట్ P వాట్ విల్ బి ద ఎక్స్ వాల్యూ. ఇది 21 ప్రాబ్లం అండి.
21 ప్రాబ్లం. వాట్ విల్ బి ద ఎక్స్ వాల్యూ? ఏం లేదమ్మా, ఆ పాయింట్ పి అనేది దేని మీద ఉందో చూడండి. దట్ పి ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు ఎక్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పి అనే పాయింట్ ఆ లైన్ మీద ఉంది కాబట్టి y ఈక్వల్ టు ఎక్స్ అన్నారు కాబట్టి ఎక్స్ వాల్యూ y అవుతుంది. అట్లాగే ఎట్ క్యూ వాట్ విల్ బి ద ఎక్స్ వాల్యూ? క్యూ అనేది చూడండి, అది మనకి పారాబోలా మీద ఉంది. అంటే పారాబోలా దేనికి సంబంధించింది? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై కాబట్టి దాంట్లో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ వై అవుతుంది. సో మనకి ఎక్స్ లిమిట్స్ వై టు రూట్ వై అని అంటారు. వై టు రూట్ వై. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే వై లిమిట్స్ కావాలి. ఎప్పుడైనా వై లిమిట్స్ రావాలి అన్నప్పుడు ఆ స్ట్రిప్ అనేది కామన్ ఏరియాలో ఎట్లా మూవ్ అవుతుందనో చూడండి. సో కామన్ ఏరియాలో వై స్ట్రిప్ ఎట్లా మూవ్ అవుతుందంటే వై ఈక్వల్ టు 0 నుంచి మ్యాక్సిమం ఎక్కడ దాకా పోతుందంటే ఒకటి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉన్నది చూడండి. వై ఈక్వల్ టు 0 నుంచి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉన్నది. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ను మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుందంటే అక్కడ వై వాల్యూ ఎంత అన్నది తెలుస్తుంది. సో వై ఈక్వల్ టు 0 నుంచి మనకి ఎక్కడ దాకా పోతుందంటే అక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది 1 వరకు వస్తుంది. మీరు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఒకటి వై ఈక్వల్ టు ఎక్స్ అన్నారు, వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్నారు కదా. ఆ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది, వై వాల్యూ వస్తుంది. సో మనకి వై లిమిట్స్ 1. సో 0 to 1 అని రాస్తారు. ఓకేనా? సో ఇది మనకి లిమిట్స్ ఏంటి 21 ప్రాబ్లంకి? ఎక్స్ లిమిట్స్ వై నుంచి రూట్ వై, వై లిమిట్స్ ఏంటి అంటే 0 to 1. అది 21 ప్రాబ్లం. 22 ప్రాబ్లం చూడండి. ద ఇటరేటెడ్ ఇంటిగ్రల్ ఫర్ ఇంటిగ్రల్ 0 to 1 అండ్ ఇంటిగ్రల్ x to root x f of x comma y dy dx ఆఫ్టర్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. ఇప్పుడు నేను చెప్పాలా, మీకు ఐడియా ఉందా? ఇప్పుడు ఏంటి అని అంటే నేను సింపుల్గా చెప్తున్నా. ఇచ్చిన లిమిట్స్లలో ఒకటి వేరియబుల్లో ఉంది. అంటే ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to 1 ఉంది, సెకండ్ ఇంటిగ్రల్ x to root x అని ఉంది. ఓకే, ఇప్పుడు x to root x అని ఉంది కాబట్టి అవి వైకి సంబంధించిన లిమిట్స్. సో వైకి సంబంధించిన లిమిట్స్ ఎట్లా ఉన్నాయంటే y ఈక్వల్ టు ఎక్స్ ఒకటి, y ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఒకటి, మిగతాది x ఇంటిగ్రల్ 0 to 1. సేమ్ అట్లాగే డయాగ్రామ్ డ్రా చేయండి. ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1, ఓ లైన్ డ్రా చేస్తారు. y ఈక్వల్ టు ఎక్స్ అని అంటే ఒక లైన్ వస్తుంది ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటట్టుగా. ఇట్ ఈస్ టోటల్లీ 45 degrees తోటి ఒక లైన్ ఉంటుంది. ఇంకొకటి y ఈక్వల్ టు రూట్ ఎక్స్. మరి దీనికి ఎలా అంటారు? y ఈక్వల్ టు రూట్ ఎక్స్ అని ఉన్నప్పుడు దీన్ని ఏం చేయండి అని అంటే స్క్వేర్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అని ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్? ఒకటి స్క్వేర్లలో ఉంది, ఒకటి మామూలుగా ఉంది అని అంటే అది ఖచ్చితంగా పారాబోలా. y స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నప్పుడు అది దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అన్నట్టు. సో ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉండేటట్టుగా ఒక పారాబోలా డ్రా చేయండి. మీకు ఈజీగా దాంట్లో ఉన్న కామన్ ఏరియా తెలుస్తుంది. ఇప్పుడు స్ట్రిప్ డ్రా చేయాలి. స్ట్రిప్ డ్రా చేయాలి అని అంటే ఎక్స్కి ప్యారలల్గా ఉండాలా, వైకి ప్యారలల్గా ఉండాలా చూడండి. మనకి ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ లిమిట్స్ 0 to 1 ఉంది, వై లిమిట్స్ ఎక్స్ టు రూట్ ఎక్స్ అని ఉంది. అంటే వై లిమిట్స్ మనకి వేరియబుల్లో ఉంది. అంటే ఇప్పుడు ఎక్స్ లిమిట్స్ వేరియబుల్లో ఉండాలి కాబట్టి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా మనం ఒక స్ట్రిప్ డ్రా చేస్తాం. సో పీ పాయింట్ క్యూ పాయింట్ అంటాం. పీ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత, క్యూ దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత చూడండి. ఆ స్ట్రిప్లో ఎట్లా మూవ్ అవుతుంది కామన్ ఏరియా అని చూడండి. సో మనకి 22కి సంబంధించిన ప్రాబ్లంకి ఎక్స్ లిమిట్స్ ఎట్లా వస్తాయంటే వై స్క్వేర్ టు వై అండ్ వై లిమిట్స్ ఆర్ 0 to 1 అని వస్తుంది. అది మనం ఆర్డర్ చేంజ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్. 23rd ప్రాబ్లంకి వస్తున్నాం. ద ఇటరేటెడ్ ఇంటిగ్రల్ ఫర్ డబుల్ ఇంటిగ్రల్ 0 to 1 అండ్ 1 to e power x dy dx ఆఫ్టర్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో తీసుకున్న ప్రాబ్లం మోడల్లోనే ఉంది. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒకటి 0 to 1 ఉంది, ఇంకొకటి 1 to e power x అని ఉంది. సో 1 to e power x అంటే వేరియబుల్లలో ఉంది కాబట్టి అది వైకి సంబంధించిన లిమిట్స్, ఇంకొకటి ఎక్స్కి సంబంధించింది. సో ఎక్స్ లిమిట్స్ 0 to 1, వై లిమిట్స్ ఆర్ 1 to e power x. ఏం లేదు, మళ్ళీ ఒకటి డయాగ్రామ్ వేసేయండి. ఆ డయాగ్రామ్ వేసేసిన తర్వాత మనకి ఈజీగా దాంట్లో లిమిట్స్ ఐడియా వస్తాయి.
సో 23rd ప్రాబ్లం మనకేంటి అంటే ఎక్స్ లిమిట్స్ లాగ్ y2 1 అని వస్తుంది, y లిమిట్స్ వచ్చేసి 1 to e అని వస్తుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ 24th ప్రాబ్లం. ద ఇటరేటెడ్ ఇంటిగ్రల్ ఫర్ -a to a అండ్ 0 to అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఎక్స్ dx dy ఆఫ్టర్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ అన్నారు. ఏం లేదు, సేమ్ అదే మోడల్లో మళ్ళీ సాల్వ్ చేయండి. 24th ప్రాబ్లంకి మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్తో పాటు నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకోవాలి. సో మనకి y వేరియబుల్ లిమిట్స్ ఎట్లా వస్తాయి అని అంటే మైనస్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ టు అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్. అండ్ ఎక్స్ లిమిట్స్ ఎట్లా ఉంటాయంటే 0 to 1. బాబు ఒక్కసారి ఇది జాగ్రత్తగా చూడండి. ఒక ఇంటిగ్రల్ మామూలుగా -a to a అని ఇచ్చారు, ఇంకొక ఇంటిగ్రల్ 0 to అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అన్నారు. ఇది వైలలో లిమిట్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఎక్స్ లిమిట్స్ అవి, అవునా? ఇప్పుడు ఆర్డర్ చేంజ్ చేస్తే ఇంతకుముందు ఎక్స్ లిమిట్స్కి వేరియబుల్ ఉంది, ఇప్పుడు దేనికి లిమిట్స్ వేరియబుల్లో ఉండాలి? వైకి ఉండాలి. వైకి ఉండాలి కాబట్టి మనం స్ట్రిప్ డ్రా చేసేటప్పుడు ఎట్లా ఉండాలి అని అంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఆ వై యాక్సిస్కి ప్యారలల్గా ఒక స్ట్రిప్ డ్రా చేసి మళ్ళీ దానికి కూడా పీ వాల్యూ క్యూ వాల్యూ అనుకోండి. సో మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి. ఓకేనా? మీకు కావాలా లేకపోతే ఒకటి నేను డ్రా చేసి చూపించాను? మీకు ఐడియా ఉండాలి అని అంటే ఒకసారి నేను డ్రా చేస్తాను. ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. ఎక్స్ లిమిట్స్ -a to a ఉంది, y లిమిట్స్ వచ్చేసి 0 to కాదు, మనకి ఇక్కడ ఇచ్చింది y లిమిట్స్ ఆర్ -a to a అండ్ x లిమిట్స్ ఆర్ 0 to అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మనకి ఇచ్చింది. ఇప్పుడు నేను ఒక గ్రాఫ్ డ్రా చేస్తా, ఒక డయాగ్రామ్ డ్రా చేస్తా. ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ సేమ్ డిస్టెన్స్లో ఇక్కడ -a అవుతుంది. అలాగే y వాల్యూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఏ వాల్యూ ఉంటుంది. జస్ట్ అక్కడ వాల్యూ జస్ట్ డినోట్ చేసేయండి. సో y వాల్యూ -a అన్నారు. -a అని అంటే y యాక్సిస్ మీద -a ఎక్కడ ఉందో చూసేసి అక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసేయండి. y వాల్యూ మాత్రం -a ఉండాలి. y వాల్యూ -a ఉండాలి అని అంటే నేను ఒకటి ఇట్లా లైన్ డ్రా చేశాను, y వాల్యూ -a. ఇంకొకటి y వాల్యూ a అన్నారు, అంటే y వాల్యూ a. దాని తర్వాత x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 అంటే కంప్లీట్ y యాక్సిస్. ఇంకొకటి x ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అన్నారు. అంటే దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని ఒకటి వస్తుంది, ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇది సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ అంటే రేడియన్స్ ఎట్లా ఉండాలి? ఏ ఉండాలి. అంటే అన్నిటికీ ఏ కామన్ ఉండేటట్టుగా ఒక సర్కిల్ డ్రా చేసేయండి. నేను అక్కడ ఇట్లా సర్కిల్ డ్రా చేశాను. ఓకేనా? ఇప్పుడు మనకి సంబంధించింది ఎక్కడ ఉందో చూడండి. కామన్ ఏరియా అని అన్నారు. కామన్ ఏరియా మనకి ఎక్కడ ఉంటుందో చూడండి. సో ఈ ప్రాబ్లం దేనికి సంబంధించింది? 24th కదా. సో 24th సంబంధించింది. ఈ సైడ్లో నేను మొత్తం షేడెడ్ చేస్తున్నా, కంప్లీట్గా షేడెడ్ చేశాను. ఈ షేడ్ చేసిన దాంట్లో ప్యారలల్ టు వై యాక్సిస్ మనం ఒకటి లైన్ డ్రా చేయాలి. వై యాక్సిస్కి నేను లైన్ డ్రా చేశాను. ఒకటి పి అనుకోండి, ఇంకొకటి క్యూ అనుకోండి, పిక్యూ అనుకున్నాను. సో ఇప్పుడు ఎట్ పి ఆర్ యూ గోయింగ్ టు ఫైండ్ అవుట్ వై వాల్యూ ఆర్ ఎక్స్ వాల్యూ? ముందు వై, ఎందుకంటే ప్యారలల్ టు వై యాక్సిస్. ఎట్ పి వై అనేది ఎట్లా ఉంది అని అంటే ఆ పి అనే పాయింట్ సర్కిల్ మీద ఉంది. సర్కిల్ మీద అంటే అది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్నప్పుడు వై ఈక్వల్ టు ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అది ప్లస్సా మైనసా? మనకి 24th సంబంధించిన ప్రాబ్లం కదా.
సో అది పాజిటివ్ పైన ఉంది కాబట్టి అది ప్లస్లలో రాస్తాం. ఓకే, దాని తర్వాత క్యూ దగ్గర y వాల్యూ ఏమవుతుందో చూడండి. క్యూ ఈజ్ ఆల్సో లయింగ్ ఆన్ ద సేమ్ సర్కిల్. మళ్ళీ సర్కిల్ మీద ఉంది కాబట్టి అది డౌన్ సైడ్లో కాబట్టి మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. సో ఇప్పుడు y లిమిట్స్ ఎట్లా రాయాలి? చిన్న వాల్యూ దగ్గర నుంచి పెద్ద వాల్యూకి పోవాలి కాబట్టి మైనస్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ టు అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇవి y లిమిట్స్. మరి ఇప్పుడు x లిమిట్స్ ఎట్లా వస్తాయి? ఆ PQ అనే స్ట్రిప్ ఎట్లా మూవ్ అవుతుందో చూడండి. సో PQ అనే స్ట్రిప్ ఎట్లా మూవ్ అవుతుంది దాంట్లో చూడండి, ఓన్లీ ఆ రైట్ సైడ్లోనే చూడండి. అప్పుడు ఏమవుతుందంటే సర్కిల్ మొత్తంలో కాబట్టి 0 నుంచి మ్యాక్సిమం a వరకే మూవ్ అవుతుంది, 0 to a. సో x లిమిట్ 0 to a, మళ్ళీ y లిమిట్స్ వచ్చేసి మైనస్ అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ టు a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. అది మనకి ఇచ్చిన ప్రాబ్లం 24కి సంబంధించి. సో అందుకని ఏం చేయండి అంటే ఎప్పుడైనా కానీ లిమిట్స్ మనం ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు అది ఏ లిమిట్స్కి వేరియబుల్ ఉంటాయో ఒక జాగ్రత్తగా చూడండి. దాన్ని బట్టేసి మనం ఏం చేస్తామంటే స్ట్రిప్ ఏ యాక్సిస్కి ప్యారలల్గా డ్రా చేయాలన్నది తెలుస్తూ ఉంటుంది. ఓకే, రైట్. 25th ప్రాబ్లం, డబల్ ఇంటిగ్రల్ 1 to 0 అండ్ 0 to 1 x ప్లస్ y ఆఫ్ dx dy. లిమిట్స్ మనకి రియల్ నెంబర్స్లలో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసేయండి. 25థ్కి రైట్ ఆప్షన్ ఈజ్ డి, 1 అనే ఆన్సర్ వస్తుంది. 26 ఇంటిగ్రల్ 0 to 1 dx ఇంటిగ్రల్ 0 to x e పవర్ y బై x dy అని అన్నారు. ఏం లేదు, మనకు ఒకటి వేరియబుల్లో ఉంది కాబట్టి ఒకటి y లిమిట్స్ అవుతుంది, ఇంకొకటి x లిమిట్స్. దాన్ని సింప్లిఫై చేస్తే బి ఆప్షన్ 1/2 e మైనస్ 1 అని వస్తుంది 26కి. 27 ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ 0 to x e పవర్ x dx dy. సో దాన్ని సేమ్ డబుల్ ఇంటిగ్రల్ చేసేయండి, సి ఆప్షన్ 1. 28లో డబుల్ ఇంటిగ్రల్ 0 to 1 అండ్ x to రూట్ x xy dy dx. ఇది ఆర్డర్ ఏం చేంజ్ చేయట్లేదు, మీరు జస్ట్ మీరు ఇచ్చిన దానికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసేయండి. సో రైట్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ సి, 1/24. 29th డబల్ ఇంటిగ్రల్ 0 to 2 అండ్ 0 to x స్క్వేర్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఆఫ్ dx dy. జస్ట్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయండి, 64/3. 30 ప్రాబ్లం, 0 to పై 0 to a కాస్ తీటా ఆర్ సైన్ తీటా dr d తీటా అన్నారు. ఇది పోలార్లలో ఇచ్చారు, అంటే మనకి ఒకటి ఆర్ లిమిట్స్ కావాలి, ఇంకొకటి తీటా లిమిట్స్ కావాలి. లిమిట్స్ చూడండి, ఒకటి 0 to పై ఉంది, ఇంకొకటి 0 to ఏ కాస్ తీటా అని ఉంది. ఆల్రెడీ ఏ కాస్ తీటా అంటే తీటాలలో చెప్పారు అని అంటే అది ఆర్ లిమిట్స్ అన్నట్టు. అంటే సెకండ్ ఇంటిగ్రల్ ఆర్ ఇంటిగ్రల్, ఫస్ట్ ఇంటిగ్రల్ తీటా ఇంటిగ్రల్. జస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, యువర్ ఆన్సర్ ఈజ్ బి, a²/3. 31 ప్రాబ్లం, డబల్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ బోత్ ఈ పవర్ మైనస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఆఫ్ dx dy. ఇక్కడ ఏం లేదు కాబట్టి మామూలుగా మీరు డబల్ ఇంటిగ్రల్ రెండు రియల్ నెంబర్స్లలో ఉన్నాయి కాబట్టి అప్లై చేసేయండి. దానికి ఆన్సర్ ఈజ్ π/4, ఏ ఆప్షన్. 32 ఆన్ కన్వర్టింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్ ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఆఫ్ dy dx అన్నారు. పోలార్ కోఆర్డినేట్స్కి చేంజ్ చేయాలంటే కండిషన్ ఏంటి? xyలని మనం ఆర్ తీటాలోకి కన్వర్ట్ చేయాలి. సో అందుకని x ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, y ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా అనుకొని x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనుకుంటాం. అప్పుడు ఒకసారి రెండు లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, తీటా వాల్యూస్ వస్తాయి, 0 to π/2 వస్తుంది. దాని తర్వాత ఆర్ వాల్యూస్ రావాలంటే లిమిట్స్ చూడండి, ఆ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్లో ఒకసారి రెండు లోవర్ లిమిట్స్, ఒకసారి రెండు అప్పర్ లిమిట్స్, లేకపోతే ఒక లోవర్ లిమిట్ ఒకటి అప్పర్ లిమిట్ అట్లా సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకి ఆర్ లిమిట్స్ 0 to a అవుతుంది, తీటా లిమిట్స్ 0 to π/2. dx dy దగ్గర మనం ఎట్లాగూ ఆర్ dr d తీటా అని రాస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ బి, ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to π/2 r³ dr d తీటా. అది 32 ప్రాబ్లం. ఓకే, దాని తర్వాత 33కి వస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ మీకు వేరే క్లాస్ టైం అవుతున్నట్టున్నది, కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను.
మధ్యలో మనకి పవర్ ప్రాబ్లం రాకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండకపోయేది. ఓకే, రైట్. ఇన్ పోలార్ కోఆర్డినేట్స్ డబల్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus of x square plus y square dx dy. సేమ్ ఇంత ముందు లాగానే రాయండి. సో థీటా లిమిట్స్ 0 to π/2 అవుతుంది అండ్ r లిమిట్స్ ఆర్ 0 to infinity e power minus r square r dr d theta అని వస్తుంది. 34 problem. The value of double integral xy dx dy where r is the region in the positive quadrant of the circle x square plus y square equal to a square. డబుల్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాళ్ళు ఒక ఈక్వేషన్ ఒకటే ఇచ్చారు కాబట్టి ముందు y లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయండి. y లిమిట్స్ ఏంటి అంటే 0 to అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అవుతుంది. x లిమిట్స్ ఆర్ 0 to a. జస్ట్ దాన్ని ఇంటిగ్రేషన్ చేయండి. ఆన్సర్ ఈస్ a పవర్ 4/8 సి ఆప్షన్. 35 ప్రాబ్లం. The value of double integral x square y cube dx dy where r is the region bounded by the rectangle x limits 0 to 1 and y limits 0 to 3. ఆల్రెడీ వాళ్ళే లిమిట్స్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా లిమిట్స్ రాయండి. యువర్ ఆప్షన్ ఈస్ ఏ 27/4. దాని తర్వాత 36 ప్రాబ్లం. ద ఇటరేటెడ్ ఇంటిగ్రల్ ఫర్ 0 to infinity x to infinity f of x comma y dx dy ఆఫ్టర్ చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ అన్నారు. ఏం లేదు, సేమ్ ఇంత ముందు లాగానే మన క్లూ అక్కడ అప్లై చేసేయండి. ఆర్డర్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఏంటంటే 0 to infinity, వై లిమిట్స్ ఆర్ x to infinity అన్నారు. సేమ్ అట్లాగే ఒకటి డయాగ్రామ్ డ్రా చేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ చేంజ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేయాలి. ఆ డయాగ్రామ్ డ్రా చేస్తే దాన్ని బట్టి మనకి ఐడియా వస్తుంది. సో ఏ ఆప్షన్ అండి, x లిమిట్స్ 0 to y వస్తుంది, y లిమిట్స్ ఆర్ 0 to infinity. 37 ప్రాబ్లం. ట్రిపుల్ ఇంటిగ్రల్ -1 to 1 -2 to 2 -3 to 3 dx dy dz. సో డైరెక్ట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ ఇస్ 48. వన్ మోర్, ట్రిపుల్ ఇంటిగ్రల్ 0 to 1 అన్ని xyz dx dy dz. సేమ్ దానిలాగానే ఇంటిగ్రేషన్ చేయండి. 1/8 ఈస్ ద రైట్ ఆన్సర్. 39. The volume of tetrahedron bounded by the surfaces x value 0, y value 0, z equal to 0 and x by a plus y by b plus z by c equal to 1. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు. మనకి ఫంక్షన్ ఏమి ఇవ్వలేదు. సో జస్ట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ట్రిపుల్ ఇంటిగ్రల్, వాల్యూమ్ క్యాలిక్యులేషన్ చేయాలి. లిమిట్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఎక్స్ అన్ని లోవర్ లిమిట్స్ 0, అప్పర్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఇచ్చారు కదా, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1 అని ఉంది కదా. దాంట్లోంచి ముందు జెడ్ కనుక్కోండి, నెక్స్ట్ వై, దాని తర్వాత ఎక్స్, అట్లా ఒక్కొక్కటి కనుక్కున్న తర్వాత మీకు ఆన్సర్ ABC/6 అని వస్తుంది. లాస్ట్ ప్రాబ్లం 40. ద వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ బౌండెడ్ బై ద కోఆర్డినేట్ ప్లేన్స్ అండ్ ద ప్లేన్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1. సేమ్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అదే మోడల్లో లోవర్ లిమిట్స్ అన్ని 0 తీసుకోండి, అప్పర్ లిమిట్స్ వచ్చేసి మనకి ఆ ఈక్వేషన్ బట్టేసి దాన్ని బట్టి మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇది మనకి ఇంతవరకు దానికి సంబంధించిన దాంట్లో అంటే క్విజ్కి సంబంధించిన దాంట్లో 40 ప్రాబ్లమ్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా విన్నవాళ్ళు నాకు తెలిసి చాలామంది విని ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. నౌ దిస్ ఇస్ ద టైమ్ టు డిక్లేర్ యువర్ రిజల్ట్. నేను ఒక్కసారి రిజల్ట్కి వెళ్తున్నాను, ఒక్క నిమిషం. సో నేను రిజల్ట్కి సంబంధించిన దాంట్లో చెప్పేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈసారి 177 మెంబర్స్ రాశారండి ఎగ్జామ్. 177 మెంబర్స్ రాశారు.
ఈ 177లో మనకి టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు, నేను ఆల్రెడీ మీకు రిజల్ట్ కూడా డిక్లేర్ చేసి దాంట్లో షీట్ కూడా పెట్టడం జరిగింది. ఓకే, సో ఆ డిక్లేర్ చేసిన దాంట్లో మనకి 40 మార్క్స్కి మనం కండక్ట్ చేసాం. ఆ 40 మార్క్స్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకరే ఉన్నారండి. 39 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఆ 39 ఎవరు అని అంటే ఎం అవంతిక. ఈ ఎం అవంతిక అమ్మాయిది నేను నెంబర్ చెప్తున్నాను. సో ఈ అమ్మాయి రూల్ నెంబర్ ఈజ్ N6. సిఎస్సి డి సెక్షన్లో అవంతిక షీ గాట్ ఓవరాల్ 39 మార్క్స్ అవుట్ ఆఫ్ 40. సో కంగ్రాచులేట్ అవంతిక. ఇంతకుముందు కూడా ఒకసారి మనం క్విజ్ కండక్ట్ చేసినప్పుడు కూడా నీకు మంచి మార్క్స్ వచ్చాయి. సేమ్ ఇట్లాగే కంటిన్యూ చేయి. సో నువ్వు మంచిగా ఫాలో అవుతున్నావని నాకు అర్థం అవుతుంది. సో నువ్వు ఎంత నీట్గా ప్రాక్టీస్ చేసి ఫాలో అయితే నాకంత బెనిఫిట్ అది. ఓకే, అందరూ అవంతికని కొంచెం ఆదర్శంగా తీసుకుంటే మీకు కూడా బాగా ఉంటుంది. అమ్మాయి బాగా చదువుతున్నట్టుగా అనిపిస్తుంది, బట్ షీ ఈజ్ వెరీ యాక్టివ్ నౌ. సో 39 మార్క్స్ అంటే అది మామూలుగా కాదు, మంచి స్కోర్లో ఉంది అమ్మాయి. వీడియోస్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. షీ ఈజ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ హార్డ్ వర్క్. సో ఐ కంగ్రాచులేట్. సో I message here, congratulations. ఓకే, అవంతిక బాగానే చేశారు, మంచి స్కోర్ తీసుకొచ్చారు. సో నెక్స్ట్ టాప్ మోస్ట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు అంటే, ఇట్ ఈస్ ద నెక్స్ట్ క్యాండిడేట్ ఈస్ సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకరు బి సింధు ప్రియ, దాని తర్వాత బత్తుల ప్రత్యూష. వీళ్ళు సెకండ్ పొజిషన్లో అంటే 34 మార్క్స్ తోటి ఉన్నారు. సో గుడ్, వీళ్ళు కూడా 40 మార్క్స్కి బాగానే కష్టపడి మంచిగా నీట్గా రాస్తున్నారు. సో హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి అమ్మా. బాగా ఇలాగే చేస్తే కొంచెం హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. చదివే వాళ్ళని చూస్తే ఎవరికైనా కానీ కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అమ్మా అది. సో అది మంచి వెల్ డన్ వర్క్. ఇట్ ఈస్ యు ఆర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ హార్డ్ వర్క్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో అంటే థర్డ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు 33 మార్క్స్ వచ్చి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. నేను ఓన్లీ 3 పొజిషన్స్ మాత్రమే డిక్లేర్ చేస్తున్నా. చీదర శ్రీనివాసు 33 మార్క్స్ తోటి, ఆర్ శ్రావణి, వి నర్మద, హలీమా మహవేన్, ఎన్ శివాని, దాని తర్వాత ఏ షార్వాణి, దాని తర్వాత టి ప్రీతి, ఎన్ వెన్నెల, దాని తర్వాత బి సోని, టి వంశీ, డి విజయ్ కుమార్. ఈ వీళ్ళు మాత్రమే థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అంటే మంచి 33 మార్క్స్ వచ్చి, దీని తర్వాత 32 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరిది మనం నేమ్స్ చదివితే బాగుండదు, చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో మీకు ఆల్రెడీ వేరే క్లాస్కి సంబంధించింది కూడా ఉంది కాబట్టి, సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. బట్ మ్యాక్సిమం మీరు అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే, యూ డిడ్ వెల్ అండ్ యు ఆర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ హార్డ్ వర్క్ అండ్ యు ఆర్ గెటింగ్ మ్యాక్సిమం మార్క్స్. యూ కంటిన్యూ ద సేమ్ స్పిరిట్ టిల్ యువర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్. బాగా చదవండి. ఇంకొకటి చిన్నది ఏంటి అని అంటే, ఇప్పుడు మీ క్లాస్కి సంబంధించిన దాంట్లో అంటే అన్ని గ్రూప్లోంచి మనం బయటకు వచ్చాం. రీజన్ ఏంటి అని అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక మనిషి మీద మీకు మంచిగా అనిపించట్లేదు అని ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు తప్పు చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. నా పద్ధతి ఎట్లా ఉంటుందంటే, తప్పు చేయాలన్న ఆలోచన మీకు వచ్చిన దగ్గర నుంచే తెలుస్తుంది, అంటే ముందే తెలిసిపోతుంది. అందుకనే నేను ఏం చేశానంటే ఆ 3 గ్రూపులోంచి బయటికి రావడం జరిగింది. మీరు మంచిగా ఉండండి,
డెఫినెట్‌గా నా సపోర్ట్ మీకుంటుంది గ్యారంటీగా. టెన్షన్ పడకండి. నేను ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ అంటే యూనిట్ నెంబర్ 4, 5 దాని తర్వాత థర్డ్ యూనిట్ కూడా అయిపోయింది. విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ యువర్ కంప్లీట్ సిలబస్. మ్యాథమెటిక్స్ 2కి సంబంధించింది కంప్లీట్‌గా క్లోజ్ అయింది. సో మీరు ప్రాక్టీస్ చేయడం ఒకటే మిగిలింది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అది. సో బాగా ప్రాక్టీస్ చేసేయండి. దాని తర్వాత మీకు ఎగ్జామ్స్ జూన్‌లోనే ఉంటాయి కాబట్టి టెన్షన్ పడకండి. అప్పటి వరకు ప్రతి ఒక్క సబ్జెక్ట్‌ని మీరు ఫాలో అవ్వండి. డ్రాయింగ్ సబ్జెక్ట్ గురించి ఒకటి అడిగారు. అది ఆన్‌లైన్‌లో చెప్పడం కొంచెం కష్టం అనిపిస్తున్నదని అన్నారు. బట్ దే ఆర్ ట్రైయింగ్ టు గెట్ సర్టెన్ సొల్యూషన్. ఏదో ఒకటి తీసుకొని ఈ మధ్యలో వాళ్ళు మీకు ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకుందాం అని చెప్తున్నారు. సో డెఫినిట్‌గా అన్ని సబ్జెక్ట్స్ మీకు సిలబస్ క్లోజ్ చేస్తారు. దాని తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఇది మీకు ఈరోజు డిస్కషన్ చేయాల్సింది. నేను నాకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, మాస్టర్ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని. ఆ గ్రూప్‌లో మాత్రమే నేను ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైతే నన్ను ఫాలో కావాలి, నేను కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఆ గ్రూప్‌లో జాయిన్ కండి. ప్రతి ఒక్క వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. మాక్సిమం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే, నేను లేటెస్ట్‌గా ఏ వీడియో పోస్ట్ చేసినా, అప్లోడ్ చేసినా అది మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి. చేయని వాళ్ళకి అంటే అది ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి బెటర్ యూ సబ్స్క్రైబ్ ఇట్ సో దట్ యూ విల్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఆఫ్ యువర్ మాస్టర్ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే. ఇంకొకటి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఈ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకటి ఏం చేశాను అంటే యూనివర్సిటీ పేపర్స్ ఒకటి చెప్తూ అన్నాను. ఆల్రెడీ 2019 మేకి సంబంధించిన పేపర్ మనం స్టార్ట్ చేసాం. దాంట్లో పార్ట్ ఏ ఒకటి అయిపోయింది. దాని తర్వాత పార్ట్ బి కూడా మీకు ఇస్తాను. సో ఆ పేపర్ అయిపోయిన తర్వాత ఆగస్ట్‌లో కండక్ట్ చేసిన ఇంకొక పేపర్ ఉంది. ఆ పేపర్‌ది కూడా మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ వ్యూయింగ్ దిస్ లైవ్ program and we will be in touch with you. Thank you.